ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 22వ శ్లోకం. ప్రలోభాద్యైః అర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. గత 2 శ్లోకాల నుంచి కూడా మనస్సు యొక్క ప్రవర్తన, దాని ప్రస్తావన అనేటువంటి తీసుకొచ్చారు శంకర భగవత్పాదులు. ఒక భక్తుడి మనస్సు ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఒక శ్లోకంలో మనస్సు అనేటువంటి కోతిలో ఉంది, చంచల స్వభావంతో ఉంది, అందుకని దాన్ని నేను నియంత్రించలేకపోతున్నాను. ఓ మహానుభావ, నువ్వు ఆది భిక్షువు కనుక నీ దగ్గర పెట్టుకుని దాన్ని సంస్కరించి నాకు ఇయ్యి అన్నాడు. శివుడేమో అలా సంస్కరించి నిర్మలమైనటువంటి మనస్సుని తిరిగి భక్తుడికి ఇచ్చాడు. అప్పుడు భక్తుడికి ఒక మంచి అభిప్రాయం కలిగింది. ఇప్పుడు ఈ సంస్కరింపబడినట్టు నా మనస్సులో శివుడు నివాసం ఉంటే ఎంత బాగుంటుంది, శివుడు తన పార్వతి తన యొక్క శక్తి తర్వాత గణాలతో కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అని అది కూడా శివుడికి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో మనస్సును ఒక దొంగగా పోలుస్తున్నారు. అంటే మనస్సు కోతైనా సరే, దొంగ అయినా సరే, మనస్సు ఒక కుటీరమైనా సరే అన్నీ కూడా ఆ శివుడికి అర్పించాలన్నమాట. అది దీనిలో ఉండేటువంటిది. అయితే ఈ దొంగ లక్షణం కలిగినటువంటి మనస్సుని శివుడికి అప్పగించడం ఏమిటి? ఎందుకంటే శివుడిట తస్కరపతట, అంటే దొంగలకి నాయకుడు అన్నమాట వాడు. అంటే చోరుల్లో ఉండేటువంటి చోరకళ కూడా ఆ శివుడి దగ్గర నుంచి వచ్చింది. చతుషష్ఠి కళలో చోరకళ కూడా ఒకటి, అందరూ చేయలేరు కదా అది. అందుకని సకల కళా నిపుణుడు ఆయన, అందుకని ఆ చోరకళ కూడా ఆయనకే తెలుసు. అందుకని ఈ శ్లోకంలో ఏం చేశారు? హే తస్కరపతే అని సంబోధించారు. అంటే చోరులకు ప్రభు అయినవాడా, దొంగలకు నాయకుడా అని చెప్పారు. హే శంకర, హే విభో అని కూడా సంబోధించారు. ప్రలోభాద్యైః అర్థాహరణ పరతంత్ర, ప్రలోభాలు పెట్టి అంటే వశీకరణం మొదలైనటువంటి ఉపాయముల చేత ధనాకర్షణ యందు ఆసక్తి గలవాడై చేతశ్చోర అంటే ఏంటి? చిత్తమైనటువంటి దొంగ. ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్, ధనవంతుల యొక్క ఇళ్లలో ప్రవేశించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేయాలని ఆ కోరికతోటి ఉద్యుక్తులు అవుతున్నట్టు వాడు. ఆ కోరికతోటి బహుధా భ్రమతి, అనేక విధాలుగా ఆలోచిస్తూ అనేక విధాలుగా తిరుగుతున్నాడు. ఎవరెవరి డబ్బులు ఉంది, ఆ డబ్బులు మనం ఎలా తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి దుష్ట ఆలోచనలతో వాడేమో ఉన్నాడు అన్నమాట. ఇలాంటి ఇమం చేతశ్చోరం, ఇలాంటి చిత్తం అనేటువంటి దొంగని, మనస్సు అనేటువంటి దొంగని కథం సహే, ఎలా సహిస్తానయ్యా నేను? ఇహ తవ అధీనం కృత్వా, ఇప్పుడు నేను ఆ మనస్సుని నీకు అప్పగించేస్తున్నాను, నీ వశం చేసుకో. నన్ను నిరపరాధే మయి కృపాం కురు, చేసి నీ దగ్గర ఈ చిత్తచూరుని పెట్టుకొని నన్ను నిరపరాధనగా చెయ్యి. ఎందుకంటే నాకు ఆలోచన లేదు, కానీ మనస్సు రకరకాలుగా పోతుంది. నువ్వు దొంగల నాయకుడు కదా, అందుకని చేయొచ్చు. ఇప్పుడు భౌతికంగా ఉండేటువంటి దొంగలు ఉంటారనుకోండి, వాళ్ళు కనబడితే వాళ్ళని పట్టుకోవడమో కొట్టడమో ఏదో చేయొచ్చు, లేకపోతే పోలీసులు కంప్లైంట్ అది ఇవ్వచ్చు. కానీ మనస్సు ఇది ఎక్కడ పోతున్నాడో, ఏం ఆలోచనలు వస్తున్నాయో, ఏం పట్టుకుంటావు? వాడు ఎలా ఉంటాడో తెలియదు, వాడికి ఒక శరీరం లేదు, ఏం లేదు. ఇది ఎంత కష్టమైనటువంటి పని అండి ఇది. అందుకని ఈ మనస్సు అనేటువంటి దొంగని పట్టుకోవడం అంత సులువా? అందుకని ముందు ఈ మనస్సు అనేటువంటి చోరుణ్ణి సంస్కరింప చేయాలన్నమాట. అదే మనకి రుద్ర నమ్మకంలో 3వ అనువాకంలో కూడా ఈ తస్కరాణాం పతయే అంటూ ఎన్ని రకాల దొంగల గురించి చెప్తారో ఆ విషయాలను కూడా ఇప్పుడు చెప్పుకుందాం మనం. అలాగే భాగవతంలో కూడా శ్రీకృష్ణుడిని నవనీత చోరుడుగా కూడా చెప్తారు. అక్కడ భాగవతంలో కృష్ణుడైనా, ఇక్కడ రుద్రనమ్మకంలో రుద్రుడైనా, వీళ్ళిద్దరూ కూడా దొంగలకి నాయకులేటండి. అది ఏమిటో, ఆ వివరాలు ఏమిటో, దానిలో ఉండే తాత్విక విశ్లేషణ ఏమిటో అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూద్దాం. రుద్ర నమ్మకంలో శివుణ్ణి కూడా తస్కరపతి అంటూ ఒక 15 రకాల దొంగల గురించి చెప్తారు. ఎన్నో దొంగతనాల గురించి చెప్తారు, దానిలో 15 రకాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం.
ఇది ఈ రుద్ర నమ్మకంలో 3వ నమ్మకం అన్నమాట. నమ సహమానాయని వ్యాధి ఆ వ్యాధి నీనాంపతయే నమ అంటూ ప్రారంభం అవుతుంది. దానిలో స్థేనానాంపతయే నమ, గుప్త చోరులకు నాయకుట్ట, రహస్యంగా ఉంటూ వాళ్ళు దొంగతనాలు చేస్తుంటారు అన్నమాట. కనబడకుండా ఉండి దొంగతనం చేస్తుంటారు. చూడండి, రాత్రులు వచ్చి దొంగతనం చేసి లేదా పగలైనది ఎవరికి కనబడకుండా వచ్చి దొంగతనాలు చేస్తుంటారు కదా, వాళ్ళు అనమాట. తస్కరాణాంపతయే నమ. తస్కరులు అంటే ప్రకట చోరులు, అంటే దారి కాసి ఆ దొంగతనం చేసేవాళ్ళు అనమాట. దాడి చేసి దొంగతనం చేసేవాళ్ళు, దారి దొంగలు అంటారు వాళ్ళని అనమాట. ఆ దొంగలకి వీడు పతి, నాయకుడు అనమాట. వంచతే పరివంచతే, మోసగాడైనటువంటి దొంగలకు కూడా ఆయన పతిట. స్థాయూనాంపతయే నమ, వినయంగా ఉంటూ నమ్మించి మోసం చేసేటువంటి దొంగలు కొంతమంది ఉంటారు. అలాంటి దొంగలు కూడా అయిన నాయకుట్ట. నమో నిచేరవే పరిచిరాయారణ్యానాంపతయే నమ. నిచేరవే అంటే నమ్మించి అవకాశం వేచి ఉండి ఒక్క మాట దొంగతనం చేసి వెళ్ళిపోతాడు అన్నమాట వాడు. అంతకాలం కూడా బాగా నమ్మిస్తాడు. సడన్ గా దొంగతనం అంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు తీసుకోవడం కాదు, ఒకేసారి తీసుకుపోతాడు మొత్తం అంతా కూడా అనమాట. అలాంటి వాడు నిచేరవే అంటారు. పరిచరాయారణ్యానాంపతయే నమ అంటే అంగళ్ళల్లో పరిచయాలు పెంచుకునే షాప్స్లో అన్నమాట, దుకాణాల్లో అంగడిలో ఉండే వస్తువులు ఎక్కడెక్కడ వాళ్ళు పెడతారో, ఎలా డిస్ప్లే చేస్తుంటారో అన్నీ చూస్తారు. చేసి ఆ వస్తువులు దొంగిలించేస్తూ ఉంటారు. వీళ్ళనే షాప్ లిఫ్టర్స్ అంటారు చూసారా, అలాంటి వాళ్ళు అనమాట. తర్వాత నమస్సృకావిభ్య, వీళ్ళు ఆయుధాలు ధరించి వెళ్తూ ఉంటారు. ఆయుధాలు ధరించి రక్షణ గురించి కొంతమంది ధరించి వెళ్తూ ఉంటారు. వాళ్ళ మీద దాడి చేసి ఆయుధాలను వీళ్ళు స్వాధీనపరుచుకుంటూ ఉంటారు. ఈ వెపన్స్ లిఫ్టర్స్ అనొచ్చు అనమాట వీళ్ళని. నమః జిఘాంసభ్య అంటే దొంగతనంగా ప్రాణులను చంపే చోరులకు పతి అనమాట. నమః ఉష్ణతాం అంటే పంట పొలాల్లో యజమానులను నమ్మించి అక్కడ వాళ్ళ దగ్గర కూలీలు గానో పాయలు కాపులు గానో ఉంటూ అక్కడ పంటనేమో దొంగిలిస్తూ ఉంటారు. వాళ్ళు ఉష్ణతాం అంటారు. అటువంటి వాళ్ళకి నాయకుడు ఈయన. నమః అసిమద్భ్య నక్తంచరభ్య, కత్తి పట్టుకుని రాత్రులందు సంచరించే వారిపై దాడి చేసేటువంటి చోరులకు పతి. ప్రకృతానాం ప్రాణులను చంపి ధనం దోచుకునేటువంటి చోరులకు పతి. అంటే చూడండి, ఏనుగుల్ని పులుల్ని వీటిని చంపిస్తూ ఉంటారు. ఆ ఏనుగు దంతాలని, తర్వాత పులుల తాలూకు చర్మాలని, వాటిలన్నిటిని కూడా తీసేసుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళని ఆ ప్రకృతానాం అంటారన్నమాట వాళ్ళు. అలాగే మనుషులను కూడా చంపుతూ ఉంటారు వాళ్ళు. నమః ఉష్ణీషిణే అంటే వాళ్ళు మామూలు మనుషులాగే తలపాగాలు చుట్టుకుని అందరితో సన్నిహితంగా ఉంటూ గ్రామంలో అక్కడ దొంగతనం చేస్తుంటారు. వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేస్తుంటారు. గిరిచరాయ పర్వతాల్లో కొండల్లో తిరుగుతూ అడవికి ఏమో కట్టెలు కొట్టుకోవడానికి, ఏదో ఔషధాలు మొక్కలకి సేవించడానికి తీసుకోవడానికి వాళ్ళకి వస్తారు చూడండి. వాళ్ళ మీద దాడి చేసి అక్కడ దొంగతనాలు చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. అలాగే కులంచానాం పతయే నమః భూమి కబ్జాదారులు అంటే భూముల్లో దొంగతనం ఎత్తుకుపోతుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కావాల్సినంత మంది ఉన్నారు కదండి. ల్యాండ్ గ్రాబర్స్ అంటారు వీళ్ళందరినీ కూడా, భూమి కబ్జాదారులు అంటారే అలాంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా పతలు. ఇలాంటి దొంగతనాలు ఈయన చెప్తారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా అసలు పోలీసు వాళ్ళకి ఈ నమ్మకంలో ఉండి అనువాకం చెప్పి ఇలాంటి దొంగతనాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళకి శిక్షణ ఇచ్చినది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ముందు ఈ దొంగలందరూ చాలా శిక్షణ తీసుకున్నారు, మరి వాళ్ళకి తగ్గట్టుగా పోలీసులు కూడా శిక్షణ ఇస్తారు కదండి. అలాగే ఇస్తున్నారు బహుశా, మనకేం తెలుసు ఏదేమైనప్పుడు కూడాను. సో ఏదేమైనప్పుడు కూడా ఇన్ని రకాల దొంగతనాలు చేసేటువంటి ఆ దొంగల్లో ఉండేటువంటి ఆ చోరకళ అంతా కూడా శివుడిదే. అయితే ఇక్కడ మనకు అనుమానం రావచ్చు, ఏమండి మరి రుద్రుడు దేవుడు కదా, ఈయనేమిటి దొంగలేమిటి, దొంగ నాయకుడు ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది కదా. దీనికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు కొంతమంది చెడు మార్గాల్లో ధన సంపాదన అనేటువంటి చేస్తుంటారు. మనకు తెలుసు రాజకీయ నాయకులు చాలా మంది ఏం చేస్తారు, విపరీతంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రజలు ఆగిపోయినా అక్కర్లేదు, డబ్బులు దోచేసుకోవడమే ఏదో రకంగా అనమాట. అక్రమార్జన చేస్తూ ఉంటారు అన్నమాట. చేసుకుని వాళ్ళు 10 తరాలకు తగ్గట్టు వాళ్ళు సంపాదించేస్తారు వాళ్ళు. ఈ విధంగా మరి వాళ్ళందరికీ కూడా మరి శిక్ష పడాలి కదండి వాళ్ళు. మరి వాళ్ళ శిక్ష పడాలి అంటే ఏం చేస్తారు, అలాంటి దొంగల్ని మళ్ళీ తయారు చేస్తాడు ఈయన. అందుకని ఏం చేస్తారు, దొంగలు తయారు చేసి దొంగల మీద కొలుతాడు. ఇంక దొంగలను ఐడెంటిఫై చేయగలరు కదా బాగాను. అందుకని వీళ్ళు వెళ్ళి వాళ్ళని మళ్ళీ పట్టుకుంటూ ఉంటారు.
ఆ విధంగా ఈ జీవితంలో ఈ దొంగల మీద దొంగలు ప్రయోగిస్తూ ఉంటాడు. అందుకని తస్కరాణం పతయే నమః అని చెప్పారు. ఇదే భాగవతంలో కూడా తీసుకున్నట్లయితే మనకి నవనీత చోరుడు అంటాడు కృష్ణుడిని, చూశారండి? అక్కడ నవనీత చోరుడైనా ఇక్కడ తస్కరాణంపతి అయినప్పుడు కూడా ఏమిటంటే, మన మనస్సులో దొంగతనం చేయాలి అనే కోరికలు ఉన్న ఒక దురాశ కలిగినప్పటికీ కూడా ఇటువంటి ఈ దురాశలను కూడా నిర్మూలించి మనస్సుని సంస్కరించి మనస్సును నిర్మలంగా చేసి ఇచ్చినట్లయితే అదే మనోలయ స్థితి. మనోలయ స్థితి వచ్చినట్లయితే అది మోక్షానికి దారి తీస్తుంది కదండి. అందుకని అటువంటి మనోలయ స్థితికి చేరడానికి రుద్రుడు మనకి సహాయం చేస్తాడనమాట. అది ఇటువంటి ఆలోచనలు ఏమైనా మన మనసులో కానీ ఉన్నట్లయితే మనం రుద్రుడిని నమ్ముకున్నప్పుడు. అలాగే కృష్ణుడు నవనీత చోరుడు అంటే ఏంటి? నవనీతం అంటే ఏమిటంటే వెన్న. అది జిడ్డులాగా అన్ని చోట్ల అంటుకుపోయి ఉంటుంది. ఇదంతా ఏమిటంటే మన జన్మల నుంచి మనకు అంటుకుపోయినటువంటి కర్మ వాసనలు ఉంటాయి చూసారా, అవన్నీ మన లోపల ఉంటాయి. వాటిలన్నిటినీ ఆయన దొంగిలించేస్తాడు, ఆయన తినేస్తాడు. ఆయన దొంగిలించేసేసి ఏం చేస్తాడు? మనల్ని నిర్మల హృదయులుగా చేసి మన మనసుని సంస్కరిస్తాడు. అదే నవనీత చోరుడు అనేటువంటిది అనమాట. వెన్న దొంగ అంటాం మన తెలుగులో, చూసారా? ఇది దీనిలో ఉండేటువంటి తాత్విక అర్థం అనమాట. అందుకని అటువంటి శివుణ్ణి మనం ఆహ్వానించి మన మనస్సుని ఆయన దగ్గర అప్పగించినట్లయితే ఆ మనోలయ స్థితి అనేటువంటి మనకు వస్తుంది, మోక్షానికి మార్గం సుగమం అవుతుంది అని దివ్యమైనటువంటి సందేశం ఈ శ్లోకంలో ఇచ్చారు. తర్వాత 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం చూద్దాం. ఓం నమః శివాయ. అయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే